హంగు లేదు, ఆర్భాటం లేదు, అధికార దర్పం లేదు. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం చాలా సింప్లిసిటీతో బాధితులందరి దగ్గరికి వెళ్లారు. చీఫ్ మినిస్టర్ అని కాకుండా కామన్ మ్యాన్ లా అందరినీ పలకరించారు. చుట్టూ పోలీసులు, బారికేడ్లు లేవు. అడ్డగోడలన్నీ తొలగించేశారు. నాయకులు, అధికారుల మధ్య ఆయన ఇరుక్కుపోలేదు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లిపోయారు. బాధితులను తన వద్దకు పిలిపించుకోలేదు. ఆయనే బాధితుల వద్దకు వెళ్లిపోయారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి పర్యటనలో కనిపించిన సీన్లు. ఈ సీన్ చూడండి. కామారెడ్డి జిల్లాలో వరద బాధితులతో సీఎం రేవంత్ రెడ్డి ఎంత కలివిడిగా మాట్లాడారో అర్థం చేసుకోవచ్చు. అక్క, ఎంత నష్టపోయారు? ఎందరు పిల్లలు? ఏం చదువుతున్నారు? ఇలాంటి ప్రశ్నలు వేస్తూ వారిని స్వయంగా ఓదార్చే ప్రయత్నం చేశారు సీఎం. ఏసీ రూముల్లో కూర్చుని అధికారుల నుంచి రిపోర్ట్లు తెప్పించుకుని అక్కడే రివ్యూలు చేసి సహాయం చేయండని చెప్పేయొచ్చు. కానీ సీఎం రేవంత్ రెడ్డి తీరే వేరు. అధికారుల రిపోర్టులపై ఆధారపడలేదు. వరదలతో ఇబ్బంది పడ్డ కామారెడ్డి ప్రజలు, రైతుల దగ్గరకు నేరుగా వచ్చారు. కష్ట నష్టాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అంతా బాగున్నప్పుడు మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా పర్వాలేదు. కష్టం ఉన్నప్పుడు తోడు ఉండేవాడే నాయకుడు. ఎప్పుడైతే ప్రజలకు కష్టం ఉంటుందో, మన ఎన్నుకున్న ప్రజలు కష్టాలలో ఉంటారో, ఆ సందర్భంలో మీ పక్కన నిలబడేవాడే నాయకుడు. ఈ బస్ చూసారా? పేరు ప్రజా సంక్షేమ రథం. ఇది కూడా చాలా సింపుల్ బస్సే. పెద్దగా అధికార దర్పాలు ప్రదర్శించింది లేదు. ఇందులోనే కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలకు తిరిగారు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి పర్యటనలు అంటే భారీ సెక్యూరిటీ, కాన్వాయ్, పోలీసులు, అధికారుల హడావిడి ఇలా చాలానే ఉంటాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కామారెడ్డిలో మామూలు బస్సులో ప్రయాణించి అధికారుల రిపోర్టులపై ఆధారపడకుండా స్వయంగా బాధితులతో మాట్లాడారు. ఇది ఆయన్ను పీపుల్స్ సీఎంగా మరో మెట్టెక్కించింది. ఎందుకంటే ఆయన అధికార హోదాను దూరం పెట్టి ప్రజల కష్టాలను దగ్గరగా చూసే ప్రయత్నం చేశారు. సీఎం రేవంత్ తన పర్యటనను తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో ప్రారంభించి లింగంపేటలో వరదలకు దెబ్బతిన్న కల్వర్టును పరిశీలించారు. బుడిగడ గ్రామంలో పంట నష్టాన్ని స్వయంగా చూశారు. పొలాల్లోకి వెళ్లారు. రైతులతో మాట్లాడి వారి కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కామారెడ్డి టౌన్లోని జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద బాధితులను కలిసి వారికి ధైర్యం చెప్పారు. జిఆర్ కాలనీలో నీట మునిగిన ఇండ్లను చూశారు. దివ్యాంగురాలు రమ్యతో మాట్లాడారు. జిఆర్ కాలనీ, కౌండిన్య, ద్వారకా నగర్ కాలనీలకు చెందిన పలువురు బాధితులు వరదల్లో తాము పడ్డ కష్టాలను నేరుగా సీఎంకు చెప్పుకునే వీలు కల్పించారు. అధికారిక అడ్డుగోడలను పక్కన పెట్టారు. వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చారు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి. ఇప్పుడు ఏదో వచ్చింది, మిమ్మల్ని కలిసినాం, మిమ్మల్ని కలిసి మాట్లాడిపోయినాం, ఏదో మిమ్మల్ని ఈ కొంచెం ఆదుకోవడం అనేది సమస్య కాదు. వరదల కారణంగా ఇండ్లు కోల్పోయిన వారికి కొత్త ఇండ్లు, పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం, మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం, పశు సంపద కోల్పోయిన వారికి సహాయం అందిస్తామని సీఎం రేవంత్ స్వయంగా భరోసా ఇవ్వటం చాలా మందికి సంతృప్తినిచ్చింది. ఆ తరువాత కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి వరద నష్ట నివేదికలు రెడీ చేయాలని, శాశ్వత పరిష్కారాల కోసం ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంతేకాదు, సీఎం రేవంత్ స్వయంగా ఓ మాటన్నారు. కామారెడ్డిని తన సొంత నియోజకవర్గంతో కొడంగల్ సమానంగా చూస్తానని, కొడంగల్కు ఎంత సాయం చేస్తానో కామారెడ్డికి అంతే సాయం చేస్తా అని చెప్పటం కామారెడ్డి వాసులను ఆకట్టుకుంది. ఎందుకంటే ప్రజల సమస్యలను తన సొంత సమస్యగా తీసుకున్నారు. మీరు దేనికి వెనకకు పోకండి. కామారెడ్డి నియోజకవర్గం
నేను ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా, కొడంగల్కు నేను ఏం సాయం చేయగలను కామారెడ్డికి కూడా అదే సాయం చేస్తాను. ఆ రోజు చెప్పినా ఈ రోజు కూడా మిత్రుడు వెంకటరమణారెడ్డి గారు ఎమ్మెల్యే అయినా తప్పకుండా ఆ రకమైన సహకారాన్ని అందించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పని చేయించుకునే బాధ్యత మీది. మొన్నటికి మొన్న భద్రాద్రి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలకు సీఎం రేవంత్ స్వయంగా హాజరయ్యారు. అందరినీ సంతోషపెట్టారు. గృహ ప్రవేశాలకు స్వయంగా సీఎం హాజరవటంతో లబ్ధిదారుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సీన్ చూస్తే చాలు, లబ్ధిదారుల ఇంట్లో కింద కూర్చుని మాటామంతి చాలా మందిని ఆకట్టుకుంది. ఈ సీన్ చూడండి. విద్యార్థుల వర్క్షాప్కు వెళ్లిన సీఎంను చూసారా? ఇది రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. టీచర్స్ డే సందర్భంగా విద్యార్థుల దగ్గరికే వెళ్లి వాళ్లు నేర్చుకుంటున్నదేంటో అడిగి తెలుసుకున్నారాయన. డిజిటల్ లెర్నింగ్ టు ఏఐ ఇన్నోవేషన్ వర్క్షాప్లో పిల్లలు నేర్చుకుంటున్నది అడిగి తెలుసుకున్నారు. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఆగస్టులో సీఎం రేవంత్ అమీర్పేట్ పరిధిలోని బుద్ధనగర్, గంగూభాయ్ బస్తీల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఆ ఏరియాలు వరదలతో ఇబ్బంది పడ్డాయి. సీఎం వెళతారని ఎవరూ ఊహించలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా వెళ్లారు. స్థానికంగా నివాసముండే ఓ పిల్లాడితో కలిసి గల్లీలో తిరిగారు సీఎం. 7వ తరగతి చదివే జశ్వంత్ అనే బాలుడి భుజంపై చేయి వేసి కలిసి తిరిగారు. కాలనీ వాసుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి బాలుణ్ణి అడిగి తెలుసుకున్నారు. వరద ఇంట్లోకి రావడంతో తన పుస్తకాలు మొత్తం తడిచిపోయాయని బాలుడు సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం అంటే ఏసీ రూములు, సెక్రటేరియట్ ఇది కాదు అని నిరూపించారు. సింప్లిసిటీ విషయంలో ప్రస్తుత సీఎం రేవంత్ కు మాజీ సీఎం కేసీఆర్ కు చాలా తేడా ఉంది. అప్పట్లో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బయటకు రావడమే చాలా అరుదుగా జరిగేది. ఏదో పెద్ద కార్యక్రమాలు ఉంటే తప్ప బయటకు రాని సందర్భాలు. అయితే ప్రగతి భవన్ లేదంటే ఫామ్ హౌస్ ఇక్కడే ఎక్కువగా గడిపిన పరిస్థితి. కొత్త సచివాలయం కట్టే వరకు సెక్రటేరియట్కే వెళ్లలేదు కేసీఆర్. హైదరాబాద్కు భారీ వరదలు వచ్చినప్పుడు కూడా కాలు తీసి బయటకు అడుగు వేయలేదు. ఇలాంటి విమర్శలెన్నో ఎదుర్కొన్న పరిస్థితి. తల్లి అందరు సంతోషంగా ఉన్నారా? అందరు మంచిగా ఇల్లు కట్టుకుంటారా? సన్న బియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డు వచ్చిందా? మీ గ్రామంలో అందరూ తండాలో అందరు బాగున్నారు కదా? 10 ఏళ్ళు ఇట్లనే కట్టుకుంటే ఇప్పటికి మీకు ఎన్నొచ్చు, సంవత్సరానికి 2 లక్షలు కట్టినా 20 లక్షలు ఇల్లు అవుతుండే. డబల్ బెడ్రూమ్ ఇల్లు అని పెద్దసారి చెప్పిండు, అక్కడనే పోయిండు. చూశారుగా, ఇది సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించిన సీన్. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో చర్చ ఏం జరుగుతుందంటే కేసీఆర్ హయాంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉందన్న కంపారిజన్ జరుగుతుంది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ 2014 నుంచి 2023 వరకు పనిచేశారు. ఆ టైంలో ఆయన పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు పెద్ద ఎత్తున హంగు ఆర్భాటాలతో ఉండేవన్న విమర్శలు వచ్చాయి. సీఎం హోదాలో బయటకు రావడమే అరుదు, వస్తే మాత్రం మరో లెవెల్లో ఉండేది. పైగా జనాన్ని అతి సమీపం నుంచి మాట్లాడించే పరిస్థితి అసలే చేయలేదు. నిజానికి కామారెడ్డిలో వరద బాధితులతో తిరగాల్సింది, వారి మధ్య ఉండాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే కేసీఆర్. కానీ ఆయన ఫామ్ హౌస్ నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి. కానీ సీఎంగా ప్రతిపక్ష నాయకుడి బాధ్యత ఇలా రెండు రేవంత్ రెడ్డి పోషిస్తున్నారా అన్నట్లుగా కామారెడ్డి పర్యటనలో జనంతో మమేకమయ్యారు. పెద్ద పదవి రాగానే ప్రజలను దూరంగా ఉంచే పరిస్థితులు ఇవాల్టి రాజకీయాల్లో ఉన్నాయి. కానీ రేవంత్ మాత్రం సీఎం అయినా అదే ఆప్యాయత, అదే కలుపుగోలుతనంతో జనాన్ని ఆకట్టుకుంటున్నారు. సో ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యత ఏంటంటే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేలా ఉండాలి. కానీ సీఎంగా ఉన్నప్పుడు అడుగు బయట పెట్టక, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలోనూ అడుగు బయట పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ కు 2020-2021 సంవత్సరాల్లో భారీ వరదలు వచ్చాయి. చాలా ఇండ్లు నీట మునిగాయి. మూసి మహోగ్ర రూపంతో ప్రవహించింది. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ కూడా వరద సహాయాల్లో పాల్గొన్నాయి. ఆ టైంలో తాను ఉన్నానని నాటి సీఎం కేసీఆర్ భరోసా ఇవ్వలేకపోయారు. ప్రగతి భవన్ నుంచి అడుగు బయట పెట్టలేదు. కేసీఆర్ బయటకు ఎందుకు రాలేదని రిపోర్టర్లు ప్రశ్న అడిగితే ఆయన సీఎం మస్తు పనులుంటాయని ఆనాడు కేటీఆర్ సమాధానం చెప్పడం తీవ్ర విమర్శల పాలైంది. అదే సిచ్యువేషన్.
అదే పార్టీ పరమైన కార్యక్రమం ఇది చూడండి. 2023 జూన్ 26న భారీ కాన్వాయ్తో కేసీఆర్ సోలాపూర్ వెళ్లారు. ఆ కాన్వాయ్లో 600 వాహనాలు వెళ్లాయి. 6 కిలోమీటర్ల పొడవునా ఇదే కాన్వాయ్ కనిపించింది. పార్టీ కార్యక్రమాలకైతే ఒకలా, ప్రజా సమస్యలకైతే మరో ట్రీట్మెంట్ ఏంటని అప్పట్లోనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. కేసీఆర్ బయటకు రావాలని, ప్రజల గోడు వినాలని, అందుకు సమయం కేటాయించాలని 2021లో రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ కూడా రాశారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సీఎం హోదాలో చెబుతూ వస్తున్నారు. అయినా సరే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు. సో గతంలో కేసీఆర్ పెద్ద కార్యక్రమాలు, భారీ బహిరంగ సభలైతేనే వెళ్లారు. ప్రజల్ని పరామర్శించిన ఘటనలు చాలా అరుదుగా జరిగాయి. ఈ సీన్ చూడండి. 2021 జూన్ 22న నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ వాసాలమర్రి గ్రామంలో సహపంక్తి భోజనం చేశారు. 23 ఎకరాల్లో 23 రకాల ఫుడ్ ఐటమ్స్ చేశారు. 2600 మంది గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. సీన్ కట్ చేస్తే వారి ఇండ్లు పాతవయ్యాయని చెప్పి కూల్ చేయించి మళ్లీ కట్టించలేని పరిస్థితి. ఈ గ్రామం కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లే రూట్లోనే ఉండడంతో ఈ మాత్రం ప్రోగ్రాం చేశారన్న విమర్శలు నాడు వచ్చాయి. ఆ తర్వాత గ్రామస్తులను పట్టించుకోలేదని చాలా సందర్భాల్లో వాపోయారు. ఇక ఇప్పటి సీన్ కు వద్దాం. మొన్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత ఇక జనంలో ఉంటానన్నారు కేసీఆర్. ప్రజల తరపున కొట్లాడతా అని ఆవేశంగా చెప్పారు. కానీ మళ్లీ సేమ్ సీన్. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, బీఆర్ఎస్ ఉంటది, అందరం ఉంటాం. ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరతా. యాందాకైనా మంచిదే. ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా. వరదలకు కామారెడ్డి, మెదక్, సిద్దిపేటలో తీవ్ర ప్రభావం చూపినా అడుగు బయట పెట్టలేకపోయారు కేసీఆర్. జనం కష్టాలను అడిగి తెలుసుకోలేని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు బయటికి రాలి, ప్రధాన ప్రతిపక్ష నేతగాను బయటకు రాలేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. పైగా ఇప్పుడు కుటుంబ సమస్యలు పెరిగాయి. గణపతి హోమం చేసుకుంటున్న పరిస్థితి.